గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు పైన టాప్ లో రెండు వార్తలను పైన ప్రముఖంగా చూడొచ్చు. ఒకటి, లార్డ్స్ లో అద్భుతం అంటూ భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్ ను టెస్ట్ మ్యాచ్ లో 270 పరుగుల తేడాతో ఓడించింది. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్ లో భారత్ 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా ఇంగ్లాండ్ 186 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లీష్ జట్టు 170కే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్ ను భారత్ 341 వద్ద డిక్లేర్ చేసింది. లార్డ్స్ లో జరిగిన తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. ఇక మళ్లీ ఇరాన్ దిగ్బంధం అంటూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ భయపడ్డట్టే జరుగుతోంది, పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొస్తోందా అనిపిస్తోంది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ కత్తులు దూసుకుంటున్నాయి. ఇరాన్ను తాము మళ్లీ దిగ్బంధించబోతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రకటించారు. ప్రధాన వార్త విషయానికొస్తే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలే మనకు ముఖ్యం. ఇదే లక్ష్యంతో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదాం. నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రజాభవన్లో నిన్న కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు వీలుగా అన్ని పార్టీల ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామసహాయం రఘురామరెడ్డి, కె రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ రాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేడు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఉంది. ఇక బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయాల వల్లే కాళేశ్వరం కూలింది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొమ్ము లూటీ చేసి ప్రాజెక్టులు వృధా చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దేవాదుల సందర్శనలో మంత్రుల ఆరోపణలు. ఇక కాళేశ్వరం బ్యారేజ్ పరీక్షలు దాదాపు పూర్తి, ఫలితాలపై నీటిపారుదల శాఖ దృష్టి. అయితే కాళేశ్వరంపై కాంగ్రెస్ నేరపూరిత నిర్లక్ష్యం అంటున్నారు కేటీఆర్. దిగువ మానేరు నిన్న సందర్శించారు. ఇక షాబాద్ హంతకుడి ఆత్మహత్య, పురుగు మందు తాగి మరణించిన రాజ్ కుమార్. వాళ్లను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా నేను ఆత్మహత్య చేసుకుంటా. హత్యలకు ముందు సెల్ఫీ వీడియోలో నిందితుడు స్వాధీనం చేసుకున్న ఫోన్లో గుర్తింపు. ఇక సింగరేణికి శాపంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ వేలంలో సంస్థ పాల్గొనకుండా అడ్డుకున్న కేసీఆర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలివి. భూ ఆక్రమణదారులకు అధికారుల అండదండల అంటూ న్యాయస్థానాలు కళ్లు మూసుకొని ప్రేక్షక పాత్ర పోషించవు. కబ్జాలపై సిబిసిఐడితో దర్యాప్తు చేయించండి. ఇంజాపూర్లో 74 ఎకరాల ప్రభుత్వ భూములపై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. 1 నిమిషానికి 48 జననాలు, 17 మరణాలు అయినా తగ్గిన జనాభా పెరుగుదల. 2021 తర్వాత 2024లో అత్యధిక మరణాలు. దేశ జనాభా 140 కోట్లు, ఏపీ 5.34 కోట్లు, తెలంగాణ 3.83 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో 14.5 లక్షల జననాలు, 6.76 లక్షల మరణాలు 2024 సిఆర్ఎస్ నివేదికలో వెల్లడి అంటూ. అయితే 1 నిమిషానికి 48 మంది పుడుతున్నారు, 17 మంది మరణిస్తున్నారు, అయినా జనాభా తగ్గుతోంది. ఎందుకు? సో జననాల మరణాల సర్వేకు సంబంధించి ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో బెడిసి కొట్టిన డ్రామాలు. వైసీపీ మాజీ మంత్రి అప్పలరాజు కొడుకు ఆరవ్ జైలుకు. అతడు బైక్తో ఢీకొట్టడంతో గొర్రెల కాపరి మృతి. అనుచరుడిపై కేసు పెట్టి కుమారుని తప్పించేందుకు ప్లాన్. ఇక రేపిస్టుకు జరిమానా, ఆ డబ్బుతో పార్టీ చేసుకున్న గ్రామ పెద్దలు. నిందితుడిని విందులో కూర్చోబెట్టుకున్న వైనం. 3 ఏళ్ల చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం. జార్ఖండ్లోని పాల్మాలో అమానుష ఘటన ఇది. ఎఫ్డీఏ తనిఖీ పుకారుతో పాలు రోడ్డు పాలు. మహారాష్ట్రలో 100 లీటర్ల పాలను పారబోసిన డ్రైవర్. వాటి నాణ్యతపై అనుమానాలు. విచారణకు స్థానికుల డిమాండ్. ట్రైన్లో దుప్పట్లు, టవల్స్ ఎత్తుకుపోతున్నారు. 4 ఏళ్లలో అలా చోరీకి గురైన వాటి విలువ 104 కోట్లట. ఇక కలిసి సాధిస్తాం. రాష్ట్ర విశాల ప్రయోజనాలే
లక్ష్యంగా పనిచేద్దామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు కావచ్చు, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, వచ్చేటువంటి పార్లమెంట్ సెషన్లో అంశాలు ఏవి లేవనెత్తాలి, రాష్ట్రానికి ఏం కావాలి అన్నటువంటి వాటికి సంబంధించి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించారు. సో ఆ సమావేశంలో ముఖ్యంగా కలిసి సాధిస్తాం, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో రాష్ట్ర ప్రయోజనాలు కలిసి సాధిద్దామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఉన్మాది రాజ్ కుమార్ ఆత్మహత్య, 6 హత్యల కేసు నిందితుడు గడ్డి మందు తాగి బలవన్మరణం. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నిలిపివేతపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. లోపాలతో కూడిన పిటిషన్పై తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్ విచారణ అర్హత సాధించాలంటే ముందుగా అందులోని లోపాలను పూర్తిగా నివృత్తి చేసుకోవాలని హితబోధ చేసింది అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. వాన కోసం జలాభిషేకం, పల్లె పల్లె వాన జల్లు కోసం ఎదురు చూస్తోంది, ఊరూరా చినుకు కోసం మొక్కుకుంటోంది. రైతులే కాదు, సబ్బండ వర్ణాలు వరుణుడి కరుణ కోసం వేడుకుంటున్నాయి. నిన్న సిద్దిపేట జిల్లా కొహెడ మండలం ఆరేపల్లిలో వర్షాల కోసం గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. బిందెలతో నీళ్లు తెచ్చి బొడ్రాయికి అభిషేకం చేశారు. ఇక రైతు కోసం రక్త తర్పణం, సాగు నీళ్లెందుకు, రక్తం పారిస్తే చాలు అన్న సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నిన్న రక్తదాన కార్యక్రమం చేపట్టింది. రేవంత్ తన రక్తం దాహం తీర్చుకోనైనా రైతులకు నీళ్లివ్వాలని నినదిస్తూ రక్తపు బాటిళ్లతో సీఎం నివాసానికి బయలుదేరిన బీఆర్ఎస్ కార్యకర్తలను తెలంగాణ భవన్ వద్ద అడ్డుకున్న పోలీసులు. దమ్ములేని దావా బాబు కోసం ఏపీకి నీళ్ల తోవా అంటూ, అంటే దమ్ములేని దావా ఏపీకి నీళ్ల కోసం తోవా, ఈ బడకచెర్లకు సంబంధించి తెలంగాణ వేసినటువంటి పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది కదా, ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. నదులపై రేవంత్ రాజీబాట, ఆంధ్రాకు రాచబాట అంటూ కథనాన్నిచ్చారు. బాబు మెప్పు కోసమే తప్పుడు సూటేశారని చెప్పేసి నిన్న హరీష్ రావు మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక రైతులు తిరగబడితే రేవంత్కు హిట్లర్ గతే, ఎన్డీఎస్ఏది శిఖండి నివేదిక, దాన్ని అడ్డు పెట్టుకుని సీఎం డ్రామాలాడుతున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వస్తే ముందుగా ఈనాడు చూద్దాము. మనకు ప్రధాన వార్తగా ఆగస్టు 14న పోలవరం ఎడుమ కాలువకు నీళ్లు, సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం, పోలవరంలోనూ పంప్డ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తికి యోచన, 2027 మార్చికి పోలవరం పూర్తి, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి, 37వసారి పోలవరం ప్రాజెక్టు సందర్శన. ఇక ఓపీఎస్ అమలుకు ఉత్తర్వులు, 10,715 మంది ఉద్యోగులకు ప్రయోజనం. రాష్ట్రంలో 10,715 మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఉద్యోగులు ఓపీఎస్లోకి మారేందుకు వీలుగా ప్రభుత్వం ఒకేసారి అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన మెమో 57ను అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఇరాన్ దిగ్బంధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన, గొర్రెల కాపరిని బైక్తో ఢీకొట్టింది నేనే, విచారణలో వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వెల్లడి. ఇక విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు, 940 కోట్లు ట్రూడౌన్, వరుసగా 2వ ఏడాది తగ్గనున్న ఛార్జీలు, ఏపీ ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసిన డిస్కంలు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి, మార్చి 31 నాటికి పోలవరం సిద్ధం, అప్పటికల్లా తొలి దశ పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. 18న రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి దశ పనులకు నిధులను కోరుతాం, 2వ దశ పనులకు చాలా డబ్బు కావాలి. ప్రాజెక్టును 37 సార్లు సందర్శించా, 136 సార్లు వర్చువల్ రివ్యూ చేశా. ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి, శ్రీశైలంలో నిల్వలుంటే సెప్టెంబర్ 1న వెలిగొండ నుంచి నీటి విడుదల, ధవళేశ్వరం పోలవరం ప్రాజెక్టుల సందర్శన. ఇక సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అంటూ 10,717 మంది ఉద్యోగులకు ప్రయోజనం అన్న వార్తను ఇక్కడ కూడా హైలైట్ చేశారు. రావణ్కు రిటైర్డ్ అధికారులతో సంబంధాలు నిజమే, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లతో మాట్లాడేవాడు, అతని అభిప్రాయాలు మా ఆలోచన ఒకటే, అందుకే మా ఇళ్లలోనే వీడియోలకు అనుమతి, విచారణలో వెల్లడించిన గమన ఇంద్రసేన. 7.5 గంటల పాటు సాగిన విచారణ, సమాధానాల దాటవేత, 17న మరో విడత. సాక్షి, 2 ఏళ్లు గుండు సున్నా, చంద్రబాబు వెన్నుపోటుతో ఉద్యోగులు విలవిల, మాటలన్నీ నీటి మూటలే, మేనిఫెస్టో పచ్చి మోసం, హామీలు పోతే పోయే, రెగ్యులర్గా రావాల్సిన వాటికి మంగళం, బాబు మోసాలకు నిరసనగా
గుండు కొట్టించుకున్న ఉద్యోగ సంఘం నేతలు. 2 ఏళ్లలో 5 డిఏలు బంద్. 24 నెలలుగా రాని ఐఆర్. కొత్త పీఆర్సీ లేదు, సరెండర్ లీవ్లు లేవు. 2 ఏళ్లలో ఉద్యోగులకు జరిగిన నష్టం 37,000 కోట్లకు పైమాటే అంటూ ఈ వార్తనిచ్చారు. ఆగిన రాజధాని రైతు గుండె. భూమిని అమ్ముకోనివ్వకపోవడంతో అన్నదాత హఠాన్మరణం. 4 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రైతు పద్మనాభరెడ్డి. భూసేకరణ పేరుతో నోటీసులు ఇచ్చిన అధికారులు. కోట్ల ఆస్తి ఉన్నా సరైన వైద్యం పొందలేక గుండెపోటుతో మృతి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటున్న రైతులు. జగన్ సాకారం అంటూ ఎన్నికల నాటికే మెజారిటీ నిర్మాణ పనులను పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం వెనుకబడ్డ ప్రాంతంలో పేదలకు చెంతనే సూపర్ స్పెషాలిటీ వైద్యం లక్ష్యంగా అడుగులు. చంద్రబాబు గద్దెనెక్కాక వైద్య కళాశాలలపై నీలి నీడలు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కళాశాల ప్రారంభానికి దరఖాస్తు అంటూ 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం.